వర్గాల పార్టీ ఆ బడుగు బలహీన వర్గాల పార్టీలో పార్టీ కార్యకర్తలే యజమానులు. అటువంటి పార్టీలో 2014 ఎలక్షన్లో వెనకాల నడిపించిన వ్యక్తి మా నాయకుడు, మా అందరికీ ముందు నడిపిస్తున్న వ్యక్తి మా నారా లోకేష్ బాబు గారు. 2014 ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత కార్యకర్తలకు ఏదైనా చేయాలని ఉద్దేశంతో ఆ రోజు దేశ చరిత్రలో ఎవరు చేయలేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తల సంక్షేమ నిధి చేసిన ఘనత నారా లోకేష్ గారు. దాని తర్వాత దేశ చరిత్రలో ఏ పార్టీ కానీ లేని విధంగా 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, 100 రూపాయలు దీంతో 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ బీమా పాలసీ చేసి వ్యక్తి నారా లోకేష్ గారు. అంటే ఎందుకు చెప్తున్నా కార్యకర్తల కోసం ఆయన చేస్తున్న విధి ఏ విధంగా ఉందని. దాని తర్వాత 2014 నుంచి 19 వరకు ఆయన ఐటీ రంగంలో కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కానీ ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్మెంట్ చేశాడో మీకు అందరూ తెలుసు. దాని తర్వాత 2019 నుంచి 24 వరకు వైసీపీలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కానీ రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీని కానీ వివిధ రంగాలకు సంబంధించిన పార్టీని వేధిస్తుంటే ఆయన నేనున్నానని భరోసిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నేను అన్నగా తమ్ముడుగా ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నానని భరోసా ఇస్తూ మాకందరికి ధైర్యాన్ని నింపిన వ్యక్తి నారా లోకేష్ గారు. అటువంటి వ్యక్తిని రాష్ట్రంలో యువగలం పాదయాత్ర ద్వారా చిత్తూరు జిల్లాలో స్టార్ట్ చేసి 2023లో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చంద్రగిరి నియోజకవర్గంలో 4 రాత్రులు 5 రోజులు తిరిగి ఒక ప్రపంచం సృష్టించిన వ్యక్తి మా నారా లోకేష్ గారు. దాని తర్వాత మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరి పై లోపల మీరు ఏ విధంగా అడ్డంకులు పెట్టి మా పెద్ద ఆయన అరెస్ట్ చేస్తూ దాని తర్వాత కూడా పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించారో మీకు తెలుసు. అటువంటి వ్యక్తి దేనికి భయపడకుండా కార్యకర్తలుగా ఉన్న వ్యక్తిని ఈ రోజు రాష్ట్ర వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ చేశారంటే దానికి గర్వకారణం మా అందరికి. నీలాగా లోపాయకరంగా కింద పోయి విజయసాయిరెడ్డి గారు కాళ్ళు పట్టుకొని చేయలే. వెన్నుపోటు రాజకీయం ఉన్నావు. ఎవరిది వెన్నుపోటు రాజకీయం? ఆనాటి పరిస్థితుల్లో ఆనాటి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మీ పార్టీలో ఉన్నటువంటి ఈ రోజు లక్ష్మీ పార్వతి వల్ల పార్టీ నాశనం అవుతా ఉందన్న ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి సమిష్ట నిర్ణయం ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం జరిగింది. 1, 2 సార్లు 3 సార్లు ఆ రోజు పెద్ద ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళి లక్ష్మీ భారతి వల్ల ఈ విధంగా జరుగుతా ఉంది, అన్యాయం జరుగుతా ఉంది అని చెప్పి 3, 4 సార్లు అందరూ నాయకులు చెప్తే కూడా లక్ష్మీ భారతి గారు మార్చుకోనప్పుడు ఆ రోజు ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీతో లోపాయకారంగా లక్ష్మీ భారతి వర్గం చేసుకుంటే పార్టీ ఎక్కడ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఆ రోజు ఉన్న నాయకులు మా పెద్ద సిబిఎన్ గారిని నాయకత్వంలో పనిచేయడం జరిగింది. ఇది వెన్నుపోవటం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క స్వలాభం కోసం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం. ఇక్కడెక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ స్వలాభం కోసం కాదు. వెన్నుపోటు అంటే మీ కుటుంబం వెన్నుపోటు అంటే నిన్ను వైఎస్ఆర్ పరిచయం చేసిన కరుణాకర్ రెడ్డిని వెన్నుపోటు చేసినావు. నీకు 2001లో జెడ్పీటీ టికెట్ ఇచ్చినట్టు అరుణాకర్ వెన్నుపోటు చేశావు. 2014లో నువ్వు గెలిచిన తర్వాత మన చిత్తూరు జిల్లాకు పెద్ద ఆయన పిలిచే రాజగోపాల్ నాయుడు గారి ఫ్యాక్టరీలో ఉంటే నువ్వు ఏ విధంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి బెదిరించి ఏ విధంగా చేసినావు, నీది అది వెన్నుపోటు. నిన్ను 2019 ఎలక్షన్ లో ఆర్థికంగా నీకు సపోర్ట్ చేసినటువంటి వేమిరెడ్డి ఫ్యామిలీని వెన్నుపోటు పడిచింది నువ్వు. వెన్నుపోటు అంటే 2019లో విజయసాయి రెడ్డి గారు ఎవరికి ఇవ్వకుండానే నీకు తుడా చైర్మన్ ఇప్పిస్తే ఆ తుడా చైర్మన్ అభివృద్ధి చేస్తానని చెప్పి నువ్వు ఏ విధంగా వెన్నుపోటు పెట్టి వేమిరెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని బయటికి పంపించిన వ్యక్తి నువ్వు. వెన్నుపోటు నీ గురువు అంటున్నావు. ఆ గురువు కరుణాకర్ రెడ్డిని ఏ విధంగా తొక్కాలనుకున్నావు, ఏ విధంగా తుడా చైర్మన్ తీసుకుని ఆయన ఏ విధంగా అడ్డంకులు పెట్టావో అది వెన్నుపోటు. 2014 ఎలక్షన్ కానీ 2019 ఎలక్షన్ కానీ 2024 ఎలక్షన్ కానీ
నీకు అండదండలు ఇచ్చిన సాయం చేస్తుంటే పెద్దిరెడ్డిని తొక్కాలనుకున్నావు. అది వెన్నుపోటు. వెన్నుపోటు అంటే నీ కుటుంబం, చెవిరెడ్డి కుటుంబం. వెన్నుపోటు అంటే చిత్తూరు జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ వాళ్ళందరూ చెప్తారు వెన్నుపోటు అంటే చెవిరెడ్డి అని. నీ దెబ్బకి భయపడిపోయారు వైసీపీ తాడేపల్లిలో ఉన్నటువంటి ఆఫీసులో ప్రతి ఒక్కరు. నువ్వు జైలుకి వెళ్ళావు. ఎందుకోసం వెళ్ళావు? జగన్ గారి కోసం వెళ్ళావు నువ్వు జైలుకి. నీవు వెళ్ళింది నీ డబ్బు. అక్రమ లెక్కల్లో 600 కోట్లు సంపాదించినావని చెప్పిన దానికి సాక్ష్యం కసిరెడ్డి కసిరెడ్డి గారు, వేరెవరు కాదు. సుమారు 600 కోట్లు సంపాదించి ఈ రోజు కూడా కసిరెడ్డి గారే చెప్పిన సాక్ష్యం. నీతో ఉన్నటువంటి వ్యక్తులు డబ్బులు లెక్కేస్తా ఉన్న మిషన్ కూడా చూసావు. ఆ డబ్బు ఎక్కడిది? నీకు ఇంకా చెప్తున్నా, మేము కాదు, నువ్వు ఎప్పుడైతే జైలుకి వెళ్ళావో ఆ జైలుకి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ విధంగా డబ్బులు తిన్నావు. ఎలక్షన్ ముందు వైసీపీ పార్టీకి సంబంధించినట్టు ఎన్ఆర్ఐలు ఇచ్చినటువంటి సుమారు 40 నుంచి 50 కోట్ల డబ్బు పార్టీ పేరుతో తీసుకుని దాన్ని తిన్నామని అది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడుంటే మా పార్టీకి మిత్రులకి అందరికి కూడా కొందరు తెలుసు, తెలియకపోవచ్చు. సీఎం ఆఫీసులో మామూలుగా ఏ శ్రీనివాసం భోజనం ఇస్తారు స్టాఫ్ కి అందరికి. అదే విధంగా అక్కడ వచ్చే ప్రజలకు ఇస్తారు. 260 రూపాయలు మీల్స్ బిల్లు పెట్టి 100 రూపాయల ఆహారం ఇచ్చిన వ్యక్తి నువ్వు. నువ్వా మా గురించి మాట్లాడేది? నువ్వా అవినీతి గురించి మాట్లాడేది? నువ్వా మా నారా లోకేష్ బాబు గారి గురించి మాట్లాడేది? మామూలు ప్రజలు వైసీపీ పార్టీకి సంబంధించిన అధికారులు తినే భోజనం కూడా కమిషన్ పెట్టుకున్న వ్యక్తి, కక్కుర్తి పడిన వ్యక్తి నువ్వు. నువ్వా మా గురించి మాట్లాడేది? నువ్వా నీ కుటుంబం మా గురించి మాట్లాడేది? నిన్ను వెనకాల నిన్న ప్రెస్ మీట్ నిన్ను పెట్టి నడిపిస్తున్నటువంటి భాస్కర్ రెడ్డి ఇంకా బుద్ధి తెచ్చుకో, ఇంకా బుద్ధి తెచ్చుకో అన్నాడు నీ కొడుకు. 220 రోజులు జైల్లో పెట్టించారని. నువ్వేం స్వాతంత్ర సమరానికి పోలా. నువ్వు స్వాతంత్ర సమర యోధుడు కాదు. నువ్వు పోయింది అక్రమ అవినీతి. తుడా డబ్బు ఇంకా ఉంది. 120 కోట్లు తిండి తుడా డబ్బు ఉంది, ఇంకా జరుగుతా ఉంది ఏసీబీ. నీ వల్ల ఈరోజు సుమారు 4 నుంచి 5 మంది ఎంపీడీ వాళ్ళు సస్పెండ్ అవుతారు. తుమ్మలగుంట్లో ఆ రోజు పనిచేసిన సెక్రటరీ సస్పెండ్ అవుతాడు, రిమూవ్ అవుతాడు. ఈ రోజుకి తుమ్మలగుంటలో పంచాయతీ పేరుతో తుడా డబ్బు వేసుకుని డబ్బు ఇంకా విత్డ్రా కాదా? తుమ్మలగుంట గ్రౌండ్ నీ ఆధీనంలో పెట్టుకుని ఇంకా విత్డ్రా చేయలా? తుమ్మలగుంట గెస్ట్ హౌస్ ఇంకా విత్డ్రా చేయలా? దీనంతా సహకరించి అధికారులతో పాటు అందరూ వెళ్తారు. ఇంకా తొందరగా వారంలో నీ భర్తం చూపిస్తా. వారం రోజులు టైం. ఎవడు వచ్చినా దిక్కున్నా నేనేమని చూపిస్తా. ఇంకా నీవు ఈరోజు చెప్తున్నా, కుప్పంలో వెళ్ళావు, కుప్పంలో అర్ధరాత్రి వెళ్ళావు. నువ్వు నీ కొడుకు భాస్కర్ రెడ్డి గుర్తు పెట్టుకుని నోట్ చేసుకో. అధికారం వచ్చిన వెంటనే మీ అంతు చూస్తామని నేను మళ్ళా చెప్తున్నా. అధికారం రాదు,